హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం గగన్పడ్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసి మేమైతే 3 o'clock వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదు, ఖాళీగా ఉండే అనమాట. ఒకవేళ ఈవినింగ్ టైం అయితే చాలా రష్ ఉంటుంది మొత్తము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, చాలా మంచిగా డెకరేషన్ చేసింది. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. శివలింగం అయితే బాబా ఏం డెకరేషన్ చేసిరు అసలు. శివలింగానికి అయితే కళ్ళు పెట్టిరు బాబా. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ కిందికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా డెకరేషన్ చేసిరు శివ. ఆ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ పక్కనే ఒక గోశాల ఉంటది అనమాట. ఇదే ఆ గోశాల అనమాట. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయి బాబా. ఒక 5,000 to 5,000 వరకు ఉంటాయి మా ఆవులు ఇక్కడైతే. ఇట్లా అట్టి పనులు వేస్తా ఉంటే తింటా ఉన్నాయి ఇక అవి. ఇది వచ్చేసి పెద్ద గోశాల అనమాట. పాప మేము ఎట్లా వస్తున్నాయి చూడు, ఏమైనా వేస్తారేమో అని చెప్పి. పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పావురాల గుడి అనమాట. మొత్తం పావురాల కోసమే తయారు చేసిరు అది. అక్కడ నుంచి అయితే టెంపుల్ లోపలికి వచ్చేసినాం మేము. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం మార్బుల్ తోనే తయారు చేసినట్టు ఇది. నా చేలు అయితే ఇంకొక అట్టిపండు మిగిలిపోయింది అనమాట. అది మళ్ళీ ఆవులకైతే వేస్తున్నాను అనమాట. ఇదిగోరా బసవా తినరా. అరే దాని నాలుగు ఎంత పెద్ద ఉంది అసలు. అరే